చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 30వ వచనం. మీరు ఆకులు వాడు మస్తకీరు వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం అందరూ కూడా చదువుదామా? స్వరమితి చదవండి నాతో కూడా. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. అందరు నా వైపు చూడండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని ప్రజలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను, నీరు లేని తోట వలె అగుదురు. నిజమేగా? దేవుని ప్రజలమైన మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే నీరు లేని తోట. ఏ తోట? మరొక మాట చదువుదాం. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని సంకల్పం ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడయ్యా అంటే, యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖనములో నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. మొదటి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 30వ వచనంలో ఏం రాయబడి ఉంది అంటే, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షముల వలెను, నీరు లేని తోట వలె అగుదురు. దేవుని ఉద్దేశం ఏంటి? మనం నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఇక్కడ 2 తోటలు ఉంచాడు. బాగా వినండి, ఇటు చూడండి నాయమో. దేవుడు 2 తోటలను ఉంచాడు. ఒకటి నీరు కట్టిన తోట, మరొక తోట పేరు నీరు లేని తోట. ఏం తోట? నీరు లేని తోట. తోట అని దేన్ని అంటారు? తోట అని దేన్ని అంటారు? తోట అని దేన్ని అంటారండి? ఫలాలిచ్చే పొలమును, ఆ తోటను ఏమంటారో తెలుసా? ఫలాలు అంటే కాయలు కాసే వాటిని ఏమంటారో తెలుసా? తోట అంటారు. ద్రాక్ష తోట, నారింజ తోట, నిమ్మ తోట, కొబ్బరి తోట, బీర తోట, బెండకాయ తోట. అంటే ఫలాలు ఇచ్చే వాటిని ఏమంటారో తెలుసా? తోటలు అంటారు. ఏమంటారు? తోటలు అంటారు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి అంటే, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నీరు కట్టిన తోట వలె ఉండాలి. కానీ నువ్వెలా ఉంటున్నావు తెలుసా? నీ జీవితం ఎలా ఉందో తెలుసా? నీరు లేని తోట వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? చెప్పాలి. నీరు లేని తోట వలె ఉన్నారు. నీరు లేని తోటను మీరు పరిశీలన చేయండి. నీరు లేని తోట ఎలా ఉంటుందో తెలుసా? ఆకులు వాడిపోద్ది. ఏమైపోద్ది? ఆకులు వాడిపోద్ది. ఇంకెలా ఉంటుంది? ఆకులు ఎండిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, ఫలాలు ఉండవు. ఎలా ఉంటుంది అంటే నిష్ఫలమైనటువంటి చెట్లు లాగా ఉంటాయి. ఆకులు రాల్చేసి పువ్వులు లేకుండా, ఫలాలు లేకుండా
ఈ రోజున ఆకులన్నీ వాడిపోయి ఎలా ఉంటారో తెలుసా? ఫలాలు లేని నిష్ఫలమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. ఈ రోజున మరి నువ్వెలా ఉన్నావు? నీరు కట్టిన తోట వలె ఉన్నావా? నీరు లేని తోట వలె ఉన్నావా? ఇక్కడ అంటాడు ప్రభు, మీరు ఆకులు వాడిన మస్తకి వృక్షములను నీరు లేని తోట వలె అగుదురు. ఎందుకు అవుతున్నారు? దేవుని పిల్లలు ఆకులు ఎందుకు వాడిపోతున్నాయి? వారు దేవుని పిల్లలు ఎందుకు నీరు లేని తోటగా మారిపోతున్నారు? ఈ రోజున మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని పరిశీలన చేసుకోవలసిన రాత్రి. ఆమేన్. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు, ఒక క్రైస్తవ కుటుంబంగా ఉన్న నీవు, నీ కుటుంబము నీరు కట్టిన తోట వలె ఉందా? నీ జీవితము నీరు కట్టిన తోట వలె ఉందా? లేకపోతే నీరు లేని తోట వలె మారిపోతున్నావా? ఎలా ఉంటున్నావు? నీరు లేని తోట ఎలా ఉంటుందో తెలుసా? ఆకులు వాడిపోతుందట. ఏమైపోతుంది? ఆకులు వాడిపోద్ది. ఆకులు వాడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మాట్లాడండి. ఆకు వాడిపోయిన తర్వాత ఏమవుద్ది? ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఏమవుద్ది? రాలిపోతాయి. ఏమైపోతాయి? రాలిపోతాయి. నీరు లేని తోట ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఇంకేముండదో తెలుసా? నీరు లేని తోటకి ఏముండదో తెలుసా? నీరు లేని తోట ఎలా ఉంటుంది అంటే, ఆకులు రాలిపోయి ఎండిపోయిన పరిస్థితుల్లో ఇంకెలా ఉంటుంది అంటే, చూడటానికి అది సొగసుగా కనపడదు, అంటే సౌందర్యంగా కనపడదు. ఎలా ఉంటుంది అంటే ఆకులన్నీ రాల్చేసి మోడిబారిపోయిన జీవితం. ఏ జీవితం అండి? మోడిబారిపోయిన జీవితం. ఈ రోజున మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యము అనే అద్దములో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి. నీరు కట్టిన తోట వలె ఉన్నావా? నీరు లేని తోట వలె ఉన్నావా? నీరు లేని తోట వలె ఉన్నావా? నీరు లేని తోట ఆకులు వాడిపోతుంది, ఆకులు రాల్చేస్తుంది, ఎండిపోతాయి. నీరు లేని తోట ఎలా మారిపోతుందో తెలుసా? నిర్జీవంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిర్జీవమైన పరిస్థితులు, ఎండిపోయిన అనుభవం, మోడిబారిపోయిన అనుభవం. నిజమేగా? మన కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలే కానీ అభివృద్ధి చెందిన అనుభవాలు లేవు. క్రైస్తవ కుటుంబాలే కానీ సంతోషం అనుభవించిన అనుభవాలు లేవు. క్రైస్తవ కుటుంబమే కానీ ఫలించిన అనుభవాలు లేవు. క్రైస్తవ కుటుంబమే కానీ మన జీవితాల్లో ఎలా ఉన్నాం తెలుసా? మోడిబారిపోయిన అనుభవం. ఏ అనుభవం? మోడిబారిపోయిన అనుభవం. అంతకంతకు వర్ధిల్లవలసిన మనం, అంతకంతకు సిగురించవలసిన మనం, మన కొమ్మలు బలిష్టంగా ఉండవలసిన మన కొమ్మలు ఎలా అయిపోయినాయో తెలుసా? అణగారిపోయిన అనుభవాలు. నీ కుటుంబం ఎందుకు అణగారిపోతుంది? నీ కుటుంబ పరిస్థితులు ఎందుకు మోడుబారిపోయిన అనుభవాల్లో ఉంటున్నాయి? నీరు కట్టిన తోటను మీరు చూడండి. అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? దాని కొమ్మలు, దాని వేరులు లోతుగా తన్ని ఎలా ఉంటుందో తెలుసా? పైకి ఎదిగి ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. అది వర్షం పడని సంవత్సరం కూడా ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? మాట్లాడండి. కానీ మన జీవితాలు ఎందుకు పచ్చగా ఉండట్లా?
ఎందుకు మోడి బారిపోయిన అనుభవాలు? ఈ రోజున మీ కుటుంబ వ్యవస్థ ఎందుకు దెబ్బతినిపోతుంది? ఎందుకు మీ జీవితాలు మోడి బారిపోయిన అనుభవాలు? ఆరోగ్యాలు ఎందుకు పోతున్నాయి? మీ జీవితాల్లో సంతోషం ఎందుకు పోతుంది? ఈ రోజున నీరు లేని తోట మీరు పరిశీలన చేసినప్పుడు ఆ తోటలో ఏముండవో తెలుసా? ఆకులు వాడిపోతాయట. ఏం వాడిపోతాయి? ఆకులు వాడిపోతాయి. ఆకులు వాడిపోయి ఎండిపోయి రాలిపోతాయి. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో తెలుసా? నీరు లేని తోట వలె ఉన్నావు. ఎలా ఉన్నావు? నీరు లేని తోట వలె ఉన్నావు. అందుకే నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు తెలుసా? వాడిపోతున్నావు. దినదినానికి వృద్ధి చెందవలసిన నీవు, దినదినము సిగురించవలసిన నీవు, దినదినము ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కవలసిన నీవు, పైకి ఎదగవలసిన నీ జీవితం ఎలా ఉందో తెలుసా? వాడిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? వాడిపోయిన అనుభవం. దినదినము భక్తిలో దిగజారిపోతున్నావు, విశ్వాసంలో దిగజారిపోతున్నావు, పరిశుద్ధతలో దిగజారిపోతున్నావు, దేవుని యొక్క క్రమాన్ని నిర్వర్తించటంలో దిగజారిపోతున్నావు. నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందయ్యా అంటే వాడిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? వాడిపోయిన అనుభవం. ఆకులు రాల్చేసి మోడి బారిపోయిన అనుభవం. ఇతడు అసలు క్రైస్తవుడేనా? ఇతడు ఆత్మీయుడేనా అన్నట్టుగా నువ్వు మారిపోతున్నావు. ఈరోజున నీ ఆత్మీయ జీవితం ఎంతగా దిగజారిపోతుందో తెలుసా? ఎందుకు మన కుటుంబాలు ఎలా మారిపోతున్నాయి? ఎందుకు మారిపోతున్నాయో తెలుసా? ఫలాలు లేని జీవితం. ఆధ్యాత్మికంగా పరిపక్వ స్థితికి రావలసిన నీవు, క్రీస్తు స్వరూపంలోనికి రావలసిన నీవు, దేవుని సంతోషపరచవలసిన నీవు, నీ జీవితంలో ఆత్మ ఫలాలు ఫలించి ఇతరులకు మాధుర్యాన్ని పంచవలసిన నీ జీవితం ఫలాలు లేని నిష్ఫలమైనటువంటి వ్యక్తిగా, నిష్ఫలమైన కుటుంబంగా, ఆశీర్వదించబడవలసిన కుటుంబం, వర్ధిల్లవలసిన కుటుంబం, అంతకంతకు వర్ధిల్లవలసిన కుటుంబాలు ఎందుకు దిగజారిపోతున్నాయి? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎలా ఉంటావు? నీవు ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ నీ జీవితం ఎలా ఉందో తెలుసా? నీరు లేని తోట. ఏ తోట? నీరు లేని తోట. నీరు లేని తోట ఎలా ఉంటుంది? ఆకులు వాడిపోతుంది, కాయలు ఉండవు, ఫలాలు ఉండవు. ఆ తోట ఎలా ఉంటుందో తెలుసా? ఎదగదు. ఆ తోట ఎలా ఉంటుందో తెలుసా? కొంతకాలం, ఒక వారం రోజులకి వాడిపోద్ది, ఒక 10 రోజులకి ఆకులు ఎండిపోతాయి, నెల రోజులకి తోట మొత్తం ఎండిపోతాయి. ఏమైపోద్దండి? తోట మొత్తం ఎండిపోద్ది. నెల రోజుల తర్వాత చూస్తే ఏం కనపడుతుందో తెలుసా? మోడి బారిపోయిన అనుభవం. ఏ అనుభవం? ఇంకేముండవు, ఆకులు ఉండవు, ఫలాలు ఉండవు, కొమ్మలు ఉండవు, అన్నీ ఎండిపోయి ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? మోడి బారిపోయిన జీవితం. ఏ జీవితం అండి? నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకో, నీ కుటుంబ వ్యవస్థను చూసుకో. నీరు కట్టిన తోట వలె ఉండవలసిన నీవు, ఎందుకు నీరు లేని తోటగా మారిపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో మోడి బారిపోయిన అనుభవాలు? ఎందుకు నీ జీవితంలో ఎండిపోయిన అనుభవాలు? ఫలాలు లేని నిష్ఫలమైన వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబాలు మాయి అని లోకంలో చెప్పుకుంటున్న నీవు ఫలించాలిగా. క్రైస్తవునికి తగినట్లుగా నీవు ఫలించాలిగా, వర్ధిల్లాలిగా. బైబిల్లో గాయు అని అతను ఉన్నాడు. అతడు ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాల్లో వర్ధిల్లిన వాడుగా ఉండాలని దైవజనుడు కోరుకున్నాడు. మరి మీ జీవితంలో ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వెనక్కి తిరిగి చూడండి. ఒకప్పుడు నా ప్రార్థన జీవితం ఈరోజు ఉందా?
ఒకప్పుడున్న ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి ఈ రోజున ఉందా? ఒకప్పుడున్న క్రమం నీ జీవితంలో ఉందా? ఈ రోజున ఒక్కొక్కటి ఏమవుతుందో తెలుసా? రాలిపోతుంది. ఏమవుతుంది? రాలిపోతుంది. భక్తిలో వాడిపోయావు, ఓడిపోయావు, అలసిపోయిన అనుభవాల్లో ఉన్నావు. నిజంగా భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో క్రీస్తు యొక్క స్వారూప్యం, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించి క్రీస్తుని ఈ లోకానికి కనుపరచవలసిన మనం, ఫలభరితమైన జీవితం కలిగి ఉండవలసిన మన జీవితాలు ఎందుకు ఫలాలు లేని నిష్ఫలమైనటువంటి తోటలాగా మారిపోయారు? ఎందుకు నీ కుటుంబం ఎలా మారిపోతుంది? ఎందుకు నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం ఎలా మారిపోతుంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని ఉద్దేశం ఏంటి? నీరు కట్టిన తోటగా ఉండాలి. ఎలా ఉండాలి? నీరు కట్టిన తోటగా ఉండాలి. నీరు కట్టిన తోటలో ఏముంటాయో తెలుసా? ఫలాలు ఉంటాయి. నీరు కట్టిన తోటలో ఏముంటాయో తెలుసా? అభివృద్ధి ఉంటుంది. ఏముంటుంది? అభివృద్ధి ఉంటుంది. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో తెలుసా? దినదినము ఎదిగేదిగా ఉంటుంది. అంటే మిక్కిలి గొప్పదిగా మారేదిగా ఉంటుంది. కానీ మన జీవితాలు దినదినము రూపాంతరం చెందవలసిన మనం దినదినం వాడిపోయే అనుభవాలు. ఏ అనుభవాలండి? భక్తిలో వాడిపోయాం, విశ్వాసంలో వాడిపోయాం, దేవుని సన్నిధికి రావటంలో వాడిపోయాం, దేవునికి ఇవ్వటంలో వాడిపోయాం, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటంలో వాడిపోయాం, ఓడిపోయాం. ఈరోజు ఆలోచన చేస్తున్నావా? మీరు ఆకులు వాడిన మస్తకి వృక్షముల వలెను, నీరు లేని తోటల వలె అగుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ప్రభు దేవుని ప్రజలను గురించి మాట్లాడాడు? తన ప్రజలు ఆశీర్వదించబడాలని, తన ప్రజలు వర్ధిల్లాలని, తన ప్రజలు గొప్పవారు కావాలని దేవుడు ఆశపడే దేవుడు కదా. నీవు వర్ధిల్లాలనే కదా, నీవు ధనవంతుడు అవ్వాలనే కదా ఆయన కలువరి శిలువలో దారిద్ర్యాన్ని వహించింది. మరి ఎందుకు నీవు నీ పరిస్థితి ఎందుకు మారట్లా? క్రీస్తుని ఆరాధిస్తున్నావు, సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉంటున్నావు. ఈరోజున నీ పరిస్థితులు మారవలసింది పోయి ఉండగా ఏమవుతుందో తెలుసా? పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. ఏమవుతున్నాయి చెప్పండి? ఎందుకు తారుమారవుతున్నాయి? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? మాట్లాడండి. వాగ్దానం చేసి మరిచిపోయే దేవుడా? మాట్లాడరా? కాదుగా. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సకలము చేయగలిగిన సర్వోన్నతుడైన దేవుడైనా మరి ఎందుకు మన జీవితాలు ఇలా మారిపోతున్నాయి? దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు దేవుని ప్రజలతో అంటే, ఒక మాట మీరు చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో 30వ వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 29వ వచనం చదువుతాం. అమ్మా 28వ వచనం చదవండి. అతిక్రమం చేయవారును పాపులను నిశ్శేషణంగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించు వారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షములను గూర్చి వారు సిగ్గుపడుదురు, మీరు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖము ఎర్రబారును. ఏమవునట? ఎందుకు మీ జీవితాలు ఎలా అవుతున్నాయి అంటే 28వ వచనంలో స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? అతిక్రమము చేయువారు పాపులను నిశ్శేషముగా నాశనమవుతారు. యెహోవాను విసర్జించువారు ఏమవుతారు తెలుసా? లయమగుతారు.
మీరు ఏమంటున్నారు? మీరు అతిక్రమం చేస్తున్నారు కాబట్టే, మీ జీవితాల్లో అతిక్రమం దేవుడు చూశాడు కాబట్టే మీరు మీ ఆకులు వాడిపోయిన మస్తకి వృక్షంలాగా మారిపోతున్నారు. ఎలా మారిపోతున్నారు? వాడిపోయిన అక్కడ ఏమని రాయబడి ఉందండి? ఆకులు వాడిన 29వ వచనం 30వ వచనం, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను ఎందుకు అవుతున్నారు అంటే 28వ వచనంలో అంటాడు, అతిక్రమము చేయుచున్నారు. ఏం చేస్తున్నారు? అతిక్రమం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను చూసినప్పుడు ఆయనకేం కనపడుతుందో తెలుసా? క్రమమైన జీవితం కనపడట్లా, క్రమం కనపట్లా. మీ జీవితాల్లో అతిక్రమాన్ని ప్రభు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చెప్పాలి. అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతిక్రమాన్ని చూస్తున్నాడు. ఏం అతిక్రమం చేసామయ్యా మేము అని మీరు మాట్లాడవచ్చు. నేనుగా ఏమి మాట్లాడినాడు? నా ప్రభువే మీతో మాట్లాడును గాక, మీ కనులను వెలిగించును గాక, ఈ రాత్రి మీరు విడుదల పొందుదురు గాక. ఈ రాత్రి కాల సమయంలో ఏమి అతిక్రమం చేస్తున్నావు? ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా దేవుని సన్నిధిలో నువ్వు చేసే అతిక్రమం ఏంటి? దేవుని పేరు పెట్టుకొని దేవుని నామాన్ని మోస్తూ నువ్వు చేస్తున్న అతిక్రమం ఏంటి? ఎందుకు నీ కుటుంబం నీరు లేని తోట వలె మారిపోతుందో తెలుసా? ఎందుకు ఆకులు వాడిన మస్తకి వృక్షంలాగా నువ్వెందుకు మారిపోతున్నావో తెలుసా? నీలో ఉన్న అతిక్రమం, మీ కుటుంబంలో ఉన్న అతిక్రమమే మీ జీవితాలను ఇలా చేస్తుంది. ఏంటి అతిక్రమం అంటే? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమం చేసి ఏమంటున్నారు? మందను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సరిహద్దు రాళ్ళు తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి. ఏం చేసంట? సరిహద్దు రాళ్ళు తీసివేసి ఏం చేస్తున్నారు తెలుసా? అక్రమం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ రాయబడిన మాట మందను వారు ఆక్రమించుకొని అంటున్నాడు. దీన్ని ఆక్రమించుకుని, మందను కాదు. ఈ రోజున మందను ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది, మీరు నా వైపు చూడండి, సరిహద్దు రాళ్ళు, ఒక స్థలానికి సరిహద్దు రాళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? తూర్పున ఇక్కడ వరకు మా స్థలం ఉంది, పడమర ఇక్కడ వరకు మా స్థలం ఉంది, ఉత్తరాన ఇక్కడ వరకు మా స్థలం ఉంది, దక్షిణాన ఇక్కడ వరకు మా స్థలం ఉంది. అంటే ఈ సరిహద్దు రాళ్ల మధ్యలో ఉన్నది మా స్థలం. ఏంటండి? మా స్థలం అని స్థలానికి నలుదిశలా సరిహద్దు రాళ్ళు పాతుతారు. ఆమేన్. సరిహద్దు రాళ్ళు పాతుతారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? సరిహద్దు రాళ్ళు తీసివేసి అక్రమం చేస్తున్నారట. అంటే ఇప్పుడు నీది కాని దాన్ని నువ్వు ఆక్రమించుకోవటానికి, నువ్వేం చేస్తున్నావో తెలుసా? సరిహద్దు రాళ్లను పీకివేస్తున్నావు. ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా నీకు కూడా దేవుడు కొన్ని సరిహద్దు రాళ్ళు పాతాడు. నలుదిశలా నీకు సరిహద్దు రాళ్ళు పాతాడు. ఎందుకో తెలుసా? ఈ రాళ్ల మధ్యనే నీ జీవితం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ఈ రాళ్ల మధ్యనే నీ జీవితం ఉండాలి. ఒక క్రైస్తవుడు
నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. నీ జీవితం ఎలా ఉండాలి అంటే సరిహద్దు రాళ్ల మధ్యనే నీ జీవితం ఉండాలని దేవుడు కొన్ని సరిహద్దు రాళ్ళు పాతించాడు నీకు. యోబు భక్తుడు ఏమంటాడో తెలుసా? యోబు భక్తుడు ఏమంటాడో తెలుసా? నా దేవుడు నా పాదముల చుట్టూ గిర్రి గీశాడు. ఏం గీశాడు చెప్పండి అందరూ? గిరి గీశాడట. అంటే ఆయన పాదముల చుట్టూ దేవుడు గిరి గీశాడు. ఆ యొక్క సర్కిల్ మధ్యలోనే యోబు భక్తుడు ఉన్నాడు. ఆ సర్కిల్ దాటి అవతల లేడు. ఆయన సర్కిల్ దాటి అవతల లేడు. సర్కిల్ మధ్యలోనే జీవించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సర్కిల్ మధ్యలోనే జీవించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నా దేవుడు నీ నుండి, నీ కుటుంబాన్ని నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు నీకు నియమించిన సరిహద్దు రాళ్ళ మధ్యనే నీ జీవితం ఉండాలి. ఏముండాలి? జీవితం ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. ఏం చేస్తున్నావు? సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. దేవుడు ఉండమన్నటువంటి సరిహద్దుల్లో ఉండకుండా సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. ఎందుకో తెలుసా? ఎందుకు సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు అంటే అక్రమం చేయటానికి. ఏం చేయటానికి? నీది కాని దానిని నువ్వు స్వతంత్రించుకోవటానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? సరిహద్దు రాళ్ళు నువ్వు పీకి వేస్తున్నావు. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము ఉన్నారు. ఎవరు? అవ్వ ఆదాము ఉన్నారు. దేవుడు వారిని సృజించిన తర్వాత ఆయన ఏదేను తోటలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టాడు. దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఆదమా, ఏదేను తోటని కావలికాయ. ఏమన్నాడు? ఏదేను తోటని కావలికాయ. ఏదేను తోటని ఏం చేయాలో తెలుసా? సేద్యం చేయి. ఏమన్నాడు? సేద్యం చేయమని అవ్వ ఆదాముతో చెప్తే ఆదామేమో కావలి కాయవలసిన వాడు నిద్రపోతున్నాడో మరి ఏం చేస్తున్నాడో తెలియదు, పట్టించుకోకుండా ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? అవ్వ ఏదేను తోటలో ఒంటరిగా తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఒంటరిగా తిరుగుతున్నప్పుడు అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? అపవాది వచ్చాడు. ఎవరొచ్చారు? అపవాది వచ్చి అవ్వతో చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో ఈ పండు నువ్వు తింటే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? దేవతలాగా మారిపోతావు. ఎలా మారిపోతావు? దేవుడు మిమ్మల్ని ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా? ఈ పండు ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా అంటే అవ్వ ఏమని చెప్పింది తెలుసా? అది తిన్న రోజున మేము చత్తామంట, మా ప్రభు చెప్పాడు అంటే అది ఏమని చెప్పిందో తెలుసా? చావనే చావో. ఏమంది? చావనే చావు అని చెప్తే దేవుని మాట వినవలసిన అవ్వ దేవుని మాటను వినకుండా అబద్ధాలను విని మోసపోయి దేవుడు తినొద్దన్న పండు తినేసింది. అవ్వ ఎందుకు తిందో తెలుసా? దేవుడిచ్చిన రూపం వద్దనుకుంది. ఏమనుకుంది? దేవుడు ఏ రూపాన్ని ఇచ్చాడు? తన రూపాన్ని ఇచ్చాడు. ఎవరి రూపాన్ని? దేవుని రూపాన్ని మానవునికి ఇచ్చాడు. మానవునికి ఇస్తే ఇప్పుడు దేవుని రూపంలో ఉండవలసిన అవ్వ దేవుని రూపాన్ని వద్దనుకుని దేవత రూపం కావాలనుకుంది. ఏ రూపం కావాలనుకుంది? దేవత రూపం కావాలనుకునే ఆ పండు తింది. అంటే ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం కాదు, దేవుని యొక్క నియమం ప్రకారం నడవటం కాదు, తన సొంత ఆలోచనల ప్రకారం ఇదిగో తనలో ఏంకో కావాలని కోరుకుందో తెలుసా? స్వేచ్ఛ కావాలి. ఏం కావాలి? స్వేచ్ఛ కావాలనుకుని తను దేవునిలాగా ఉండాలని అనుకోట్లా. ఏమనుకుందో తెలుసా? దేవతలాగా ఉండాలనుకుంది. ఎవరిలాగా ఉండాలనుకుంది? నువ్వు కూడా ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నలుమూలన 4 సరిహద్దు రాళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడు? 4 సరిహద్దు రాళ్ళు పెట్టి నీ జీవితం ఈ సరిహద్దు రాళ్ళ మధ్యనే ఉండాలి. ఆమేన్. ఎక్కడ ఉండాలి?
ఈ సరిహద్దు రాళ్ళ మధ్యనే నీవు ఉండాలి. ఎందుకో తెలుసా? లోకం నుండి నిన్ను నేను వేరుపరిచా, పాపము నుండి నేను వేరుపరిచా. ఇదిగో నీవు ఒకప్పుడు అన్యత్వంలో ఉంటే అక్కడి నుండి వేరుపరిచి నేను నా యొక్క ఏదేను తోట అయినటువంటి సంఘములో నిన్ను నాటా. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఏదేను తోటలోనే ఉండాలి. ఎక్కడ చెప్పండి? నీ జీవితం అని కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? మాట్లాడండి. దేవుని మందిరముతో ఉండాలి. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? ఈ సరిహద్దు రాళ్ళ మధ్యన నేను బ్రతకలేకపోతున్నానయ్యా, ఈ సరిహద్దు రాళ్ళ మధ్యన నేను బ్రతకలేకపోతున్నాను, నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే రాళ్ళు పీకేస్తున్నా. ఏం చేస్తున్నా? అందుకే రాళ్ళు పీకేస్తున్నా, అందుకే అక్రమం చేయటం నేర్చుకున్నా. దేవుని చిత్తాన్ని ఎందుకు నువ్వు కాదనుకుంటున్నావు తెలుసా? స్వేచ్ఛ కావాలి నీకు. ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. అక్రమం కావాలి నీకు. అక్రమం ఎందుకు చేస్తున్నావు తెలుసా? దేవుడిచ్చిన రూపం వద్దనుకుని అవ్వ దేవత రూపం కావాలని ఏదేను పండు తింది. ఏ పండు తినొద్దన్న పండు తింది. మంచి చెడులు తెలియచేసే పండు తింది. ఎందుకు తిందో తెలుసా? దేవుని రూపం వద్దనుకుంది. ఏ రూపం? మాట్లాడాలి. దేవుని రూపం వద్దనుకుని ఆమె తినకూడను పండిస్తుంది. నీవు కూడా క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా నీవు దేవుడు నియమించినటువంటి నీ చుట్టూ వేసిన సరిహద్దు రాళ్ళ మధ్యలో నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నావో తెలుసా? దేవుడు ఉండమన్నట్లుగా ఉండటానికి నువ్వు ఇష్టపడట్లా. నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇష్టానుసారంగా బ్రతకాలని, స్వేచ్ఛగా బ్రతకాలని సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. అందుకే అక్రమం నీలో ఏర్పడింది. నీది కాని దానికోసం తాపత్రయపడుతున్నావు చూడు. నీది కాని దానికోసం తాపత్రయపడుతున్నావు చూడు. కారణం ఏంటో తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకేశావు. అక్రమం చేయటం నేర్చుకున్నావు. అక్రమం చేసిన నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా? ఫలభరితంగా ఉంటుంది అనుకుంటున్నావా? లక్షాధికారి అయిపోతావు అనుకుంటున్నావా? అది కొంతకాలమే. చివరికి ఏమవుతుందో తెలుసా? నీరు లేని తోటగా మారిపోతావు. ఎలా మారిపోతావు? నీరు లేని తోటగా మారిపోతావు. ఆకులు వాడిపోయిన మస్తకి వృక్షం వలె నువ్వు మారిపోతావు. మీరు ఆకులు వాడిన మస్తకి వృక్షముల వలెను నీరు లేని తోట వలె అగుదురు అంటున్నాడు. ఎవరిని గురించి అన్నాడు? దేవుని ప్రజల గురించి. ఎవరి గురించి? దేవుని ప్రజలను గురించి. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? వారి జీవితాల్లో దేవుడు ఏం చూశాడో తెలుసా? అక్రమాన్ని చూశాడు. ఏం చూశాడు? క్రమం లేదు. నీ జీవితానికి క్రమం లేదు. సరిహద్దు రాళ్ల మధ్యన బ్రతికే అనుభవం లేదు. దేవుడు ఉండమన్న చోటన ఉండే అనుభవం లేదు. దేవుడు బ్రతకమన్న రీతిలో బ్రతికే అనుభవం నీలో లేదు. కాబట్టే స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాం. ఎలా బ్రతకాలనుకుంటున్నా? అందుకే నీకు సరిహద్దు రాళ్ళు పీకేస్తున్నావు. ఇక్కడ యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందో తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకువారు, చదవండి అన్నమాట. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమం చేసి మందను ఆక్రమించుకుంటారు. ఆమేన్. వాళ్ళు సరిహద్దు రాళ్ళు పీకేసి మందను ఆక్రమించుకున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకాన్ని ఆక్రమించుకుంటున్నావు. ఏం ఆక్రమించుకుంటున్నావు? పాపాన్ని ఆక్రమించుకుంటున్నావు. నీ పరుని నీది కాని దాన్ని ఆశించి నువ్వేం చేస్తున్నావు తెలుసా? అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అక్రమం చేస్తున్నావు. నిజమేగా? నువ్వు వాడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీరు లేని తోట వలె మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎండిపోయి మోడి బారిపోయిన అనుభవాల్లోనికి రావటానికి కారణం ఏంటో తెలుసా? నీలో దేవుడు ఏం చూసాడో తెలుసా? అక్రమాన్ని చూశాడు. ఏం చూశాడు? అక్రమాన్ని చూశాడు. నీ పొరుగువాడి భార్యను చూసి, నీ పొరుగువాని భర్తను చూసి
ఆశించే నేత్రాలు నీలో ఉన్నాయి కాబట్టే నువ్వేమవుతున్నావు తెలుసా? మోడిబారిపోతున్నావు. ఏమైపోతున్నావు? మోడిబారిపోతున్నావు. నీది కాని దాన్ని ఆశిస్తున్నావు. ధనమైన, వస్తువైన, వాహనమైన నీది కాని దాన్ని నువ్వు ముట్టకూడదు. ఆమేన్. నీది కాని దాన్ని నువ్వు స్వతంత్ర దాన్ని సంపాదించుకోవాలని అనుకోకూడదు. ఆ మనసు నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీడు అక్రమం చేయవాడ, వీడి జీవితాన్ని ఏం చేయాలో తెలుసా? మూడు బారిపోయినట్లు చేయాలని దేవుడే నీరు లేని తోటగా మార్చేస్తాడట. ఎలా మార్చేస్తాడు? క్రైస్తవుడే పేరుకి దేవుని కుమారుడివే, దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే. ఎందుకు నీ జీవితం వృద్ధి చెందవలసింది? విశాలంగా నువ్వు వ్యాప్తి చెందవలసిన నీవు ఫలభరితమైన జీవితం నీలో ప్రభు చూడాలని ఆశపడితే 40 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది క్రైస్తవ జీవితం ప్రారంభించి. ఏది నీ జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి పరిపక్వ స్థితి? దేవుడు కోరుకున్న ఫలాలు ఏయి? ఫలాలు ఏయి? ఎందుకు లేవు తెలుసా? నువ్వు నీరు లేని తోట. ఏ తోటవే? నీరు లేని తోటలో ఫలాలు ఉండవు. నీరు లేని తోటలో ఏముండవో తెలుసా? మోడిబారిపోయిన అనుభవాలు. ఇలా అగుటకు కారణం ఏంటంటే మొదట అక్రమాన్ని చూశాడు. ఏం చూశాడు దేవుడు? అక్రమం అంటే నీది కాని దాని గురించి ఆలోచన చేయటం, దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకపోవటం, దేవుడు బ్రతకమన్నట్లుగా బ్రతకపోవటం, దేవుడు మాట్లాడమన్నట్లుగా మాట్లాడకపోవటం, దేవుడు నిన్ను చేయమన్న దాన్ని చేయకపోవటమే అక్రమం. ఆ అక్రమం నీలో ఉన్నంత వరకు నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఆకులు వాడిన సింధూర వృక్షం వలె, నీళ్లు లేని తోట వలె అగుతుందట. ఆ మాటలు నేను ధ్యానం చేసినప్పుడు గుండెలు బద్దలైపోయినాయి అండి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇది ఎవరి దగ్గర మెసేజ్ కాపీ చేసింది కాదు, యూట్యూబ్లో చూసి లేకపోతే ఏదో బుక్లో చదివి నేను మీకు చెప్పట్లా. ప్రభు స్వయంగా నాతో మాట్లాడితే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడితే, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నా గుండెల్లో కలవరం పుట్టింది. ఎందుకయ్యా మా జీవితాలు ఎలా ఉంటున్నాయి? సంఘస్థుల కుటుంబాలు ఎందుకు, నా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఎలా ఉన్నారో తెలుసా? ఆకులు వాడిన సింధూర వృక్షములో, నీరు లేని తోట వలె ఎందుకు అవుతున్నారు అంటే అక్రమం. ఏముంది? దేవుడు మాట్లాడిన మాట అక్రమం. ఏంటయ్యా అక్రమం? ఉండమన్న స్థలములో నువ్వు ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఉండమన్న స్థలములో నువ్వు ఉండాలి. నిన్ను ఉండమన్న సరిహద్దుల్లో నువ్వు ఉండాలి. సరిహద్దులు దాటి సరిహద్దు రాళ్ళు నువ్వు పీకమాకో. ప్రభు నాతో చెప్పాడు. నిజమే. రోజున క్రైస్తవ కుటుంబాలు దినదినం వృద్ధి చెందవలసిన, లోకంలో గొప్పవారుగా ఉండవలసిన మీరు, ఖ్యాతి సంపాదించుకొని లోకానికి మాదిరికరంగా, లోకానికి ఆహారం పెట్టే రీతిలో ఉండవలసిన మీరు ఎందుకు మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి? ఎందుకు మారిపోతున్నాయి అంటే అక్రమాన్ని విడిచిపెట్టట్లా, సరిహద్దు రాళ్ళు పీకటం మానట్లా. సరిహద్దు రాళ్ళు పీకేసి స్వేచ్ఛగా బ్రతకాలని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టే ఆకులు వాడిపోయిన సింధూర వృక్షం వలె, నీరు లేని తోట వలె మారిపోతుంది. అక్రమం అంటే ఒకటి సరిహద్దు రాళ్ళు పీకటం. చెప్పండి, సరిహద్దు రాళ్ళు పీకివేయటం అంటే దేవుని నియమాల్లో, దేవుని కట్టడలో, దేవుని యొక్క విధుల ప్రకారం నడవకుండా, విధులను మరచి, క్రమాన్ని మరిచి స్వేచ్ఛగా బ్రతకటమే సరిహద్దు రాళ్ళు పీకివేయటం. రెండో మాట చెప్తా. అక్రమం అంటే ఏంటి చూడండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి.
తీసారా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనం, క్రొత్త నిబంధనలో 8వ పేజీ. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని. ఎవరితో చెప్తున్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అప్పుడు నేను, ఎప్పుడు? క్రీస్తు యొక్క న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు, న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్రమం చేయవారిని ఏమన్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఏం అక్రమం చేస్తున్నాం? వీళ్ళు ఏం అక్రమం చేశారు? 21వ వచనం చూద్దామండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. ఏమంటున్నాడండి? నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగల. వీళ్ళేమంటున్నారు? నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ఏం చేయలా? అక్కడేమని చెప్పాడండి? దెయ్యాలను వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం, నీ నామమున ప్రవచించాం. ఏం చేశాం? ప్రవచించారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ఎరగను. ఏమంటున్నాడండి? ఎందుకు ఎరగలా అంటే, ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభువా ప్రభువా అని పాటలు పాడుతున్నాం, కానీ ప్రభువా ప్రభువా అని ప్రభు నామంలో ప్రవశిస్తున్నాం, కానీ తండ్రి చిత్తాన్ని చేయట్లా. ఏం చేయట్లా? పరలోకపు తండ్రి చిత్తాన్ని చేయట్లా. మరి ఏం చేస్తున్నాం? స్వచిత్తం. ఏంటండి? చెప్పండి అందరం. స్వచిత్తం. నీ సొంత ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ప్రభువా ప్రభువా అంటే దేవుడు వింటాడా? అమ్మా, ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంట్లా? నీ అంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడు. స్వచిత్తం నీలో స్వయం ఉంది. ఏముంది? నేను 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 నీ స్వచిత్తాన్ని జరిగిస్తే కాదు, తండ్రి చిత్తాన్ని జరిగించాలి. పరలోకపు తండ్రి చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని జరిగించి ప్రభువా ప్రభువా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ప్రభువా ప్రభువా అంటేనట దేవుడు అంటాడంట. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఏమంటున్నాడు? ఎవరితోనండి? వీళ్ళు అక్రమం చేసేవారు. ఎవరండి? స్వచిత్తాన్ని నెరవేర్చేవారు. దేవుడు చెప్పింది చేయకుండా సొంత ఆలోచన ప్రకారం చేసి ప్రభువా 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 అంటే దేవుడు మీరు దేవుని వైపు చేతులు చాపి మా పరిస్థితులను మార్చేయ్యా, అయ్యా నువ్వు తప్ప మాకెవరో లేరయ్యా. చేసేదంతా దేవుని చిత్తం కాదు. నీ సొంత ఆలోచన ప్రకారం నీ మైండ్లో ఏదవుతుందో దాని ప్రకారం నడుతావు. చేతులు మాత్రం దేవుని వైపు చాపుతావంట.
అప్పుడేమంటాడు తెలుసా? అయ్యా నువ్వు చేతులు చాపుతుంటే నేను కళ్ళు మూసుకుంటా. ఏం చేస్తాను? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే నేను వినను. ఏమంటున్నాడండి? నీలో నీ చేతుల్లో ఆయన రక్తాన్ని చూశాడు. ఏం చూశాడు? నీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయి. అంటే పాపం ఉంది. ఏముందండి? మన జీవితాల్లో ఏం చేస్తున్నామయ్యా అంటే, అక్రమం అంటే ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా స్వచిత్తాన్ని నెరవేర్చటమే అక్రమం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా బ్రతికినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా పరలోకపు తండ్రి చిత్తాన్ని నేను జరిగించడానికి వచ్చా. పరలోకపు తండ్రి చెప్పుచున్నది నేను చెప్పుచున్నాను. పరలోకపు తండ్రి సంతోషమే నా సంతోషం. నేను ఒంటరిగా లేను. ఏమన్నాడని? నేను ఒంటరిగా లేను. పరలోకమున్న నా తండ్రి ఏది చెప్తున్నాడో అదే నేను బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఆయన ప్రతి మాటలో ఇంక్లూడింగ్ ఏం చేశాడో తెలుసా? ఎవరిని కలిపాడో తెలుసా? పరలోకపు తండ్రిని. నా చిత్తం జరిగిస్తానికి వచ్చానన్నాడా? ఏమన్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రి చెప్పింది నేను చేయటానికి వచ్చాను. నా తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. నా తండ్రి సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను. మరి నీవు నీ సంతోషం, నీవు నీ యొక్క చిత్తం, నీవు ఏం చేస్తున్నావు? నీ ప్రతి మాటలో నీ స్వసిత్తమేగా, నీ ప్రతి ఆలోచనలో నీ స్వసిత్తమేగా. దేవుడు అంటాడు, ఇలాంటి వారిని చూసి, స్వసిత్తాన్ని చూసి జరిగించే వారిని చూసి బాధపడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. అరే, వీళ్ళకైనా నా రూపాన్ని ఇచ్చాను, వీళ్ళకా నా జీవాత్మను ఇచ్చింది, వీళ్ళకా నా చేతి పన్నున్నిటి మీద అధికారాన్ని ఇచ్చింది. నేనేమో వీళ్ళని ఎదిగిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నా మాట వింటలా. ఎవరి మాట వింటలేదంట? చెప్పండి. నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎంత బాధపడతావు? ఎంత బాధపడతావు? ఎవరో చెప్తావు? నువ్వు ఊరోళ్ళందరికీ చెప్తావు, లేకపోతే నీకు సన్నిహితంగా ఉన్న వారందరికీ చెప్తావు. అరే, మా అబ్బాయి నా మాట వింటలేదురా, మా అమ్మాయి నా మాట వింటలేదురా, ఇల్లంతా గలిబిలుగా ఉందిరా, మనసంతా గలిబిలుగా ఉంది. మరి దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరికి చెప్పుకుంటాడండి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొక్కుము. నేను పిల్లలను పెంచి ఏం చేశాడు? ఏం చేశాడు? నిన్నేం చేశాడు దేవుడు? నిన్నేం చేశాడు దేవుడు? గొప్పవారిగా చేశాడు, పెంచాడు, పెంచాడు. ప్రతి క్షణం నీకు కావలసిన సమృద్ధినిచ్చాడు. ప్రతి క్షణం నీ జీవితానికి కావలసినవన్నీ ఆయనే అనుగ్రహించాడు. కాదా? కాదా? నీకు ఆయుష్నిచ్చింది ఎవరో? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరో? సమృద్ధినిచ్చింది ఎవరో? మంచి భర్తనిచ్చింది ఎవరో? మంచి భార్యనిచ్చింది ఎవరో? ఎవరండి? నీకు సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు కాదా? దేవుడు నిన్ను తన రూపంలో చేసుకుని తన ఆత్మనిచ్చి తన చేతి పనులన్నిటి మీద నీకు అధికారాన్నిచ్చి నువ్వు ఎదుగు నాయనా, నువ్వు నా మాట విను నాయనా అని చెప్తే నువ్వేం మాట వింటలేదండి. గుండె పగిలి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దేవుడు ఆకాశముతోను భూమితోనూ మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను. వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారట? అరే, పశువులకి అక్కడ కింద వచనంలో ఏమంటాడు తెలుసా? ఎద్దు తన కామందిని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును. ఈ ఇశ్రాయేలీలకే తెలివి లేని
నా జనులు యోచింపరో. పాపిష్టి జనమా, ఎంతకాలం తెలివి లేకుండా, ఎంతకాలం జ్ఞానం లేకుండా బ్రతుకుతావు? ఎద్దులకు ఉందండి, గాడిదలకు ఉందండి, కానీ నీకుందా జ్ఞానం? ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? నీ బ్రతుకు ఎలా ఉంది అసలు? దేవుడేమో నీరు కట్టిన తోటగా నువ్వు ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. నువ్వెలా ఉండాలో తెలుసా? విశాలంగా వ్యాపించాలి, భూమి యొక్క నలుదిశలా నువ్వు వ్యాపించాలని నా పరలోకపు తండ్రి ఆశ. నువ్వు ఎత్తెదుగుతూ ఉంటే చూసి సంతోషించాలని నా తండ్రి ఆశ. తల్లి సంకనే పెట్టుకుంటుందట, కానీ తండ్రి మెళ్ళ మీద ఎక్కించుకుంటాడట. ఎందుకు తెలుసా? నా పిల్లవాడు నాకన్నా ఎత్తుగా ఉండాలి. నా పిల్లవాడిని చూసేటప్పుడు అందరూ తల పైకెత్తి చూడాలన్న భావంతో తండ్రి మెళ్ళ మీద ఎత్తుకుంటాడట. నిన్ను పక్షిరాజు వలె తన భుజముల మీద ఆయన మోస్తున్నాడే. గుర్తుంటుందా? గుర్తుంటుందా? నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ఉంది? ఒక గాడిదకున్న జ్ఞానం కూడా లేదు, ఒక ఎద్దుకున్న జ్ఞానం కూడా నీకు లేదు. పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నావు. ఒక ఆత్మీయుడివి, ఆత్మీయురాలవి ఎంత భక్తి చేయాలి, ఎంత విశ్వాసంగా ఉండాలి, ఎంత పరిపక్వ స్థితికి రావాలి, ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉర్రు తొలగించే వాడుగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా నిన్ను బట్టి ఏమవ్వాలో తెలుసా? తల్లక్రిందులు అవ్వాలి. ఏమవ్వాలి? అరే, నిన్ను చూసిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారే, నిన్ను చూసిన వాళ్ళందరూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారే. ఎందుకు దూరం అయిపోతున్నారు? జ్ఞానం లేకుండా పశువు కన్నా హీనంగా బ్రతుకుతున్నావు. ఈ 2026 సంవత్సరంలోనైనా నీ వైఖరి మారునుగాక. నా దేవుడు ఈ సంవత్సరం ఒక నీకేమిచ్చాడో తెలుసా? అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇదే ఆఖరి సంవత్సరం నీకు, ఇదే నీకు ఆఖరి సంవత్సరం. నాకు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అనుకో మాకు. ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో, ఈ సంవత్సరమైనా నువ్వు ఆపర్చునిటీ ఇచ్చాడు నీకు ఈ సంవత్సరం ఒక గ్రేస్ పీరియడ్ ఇది. ఈ గ్రేస్ పీరియడ్లో ఉన్నావు. ఈ గ్రేస్ పీరియడ్ నువ్వు ఉపయోగించుకోపోయావు అనుకో, నరికి అగ్నిలో పడేస్తాడు. ఎక్కడ? ఇన్ని సంవత్సరాలు ఆయన ఓర్చుకుంటాడండి. 50 సంవత్సరాలు వచ్చినాయి. ఏమన్నా బ్రతుకు మారిందా? ఆలోచన మారిందా? నీ వైఖరి మారిందా? 60 సంవత్సరాలు వచ్చినాయి. సంఘంలో సీనియర్ వేమలే, ఏమన్నా నీ వైఖరిలో ఒక మార్పు ఉందా? నీ భక్తిలో ఒక మార్పు ఉందా? ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఆకాకుని చూశాడట, ఒక్క ఫలం కూడా. అరే, త్రోవ పక్కన ఉన్న చెట్టుని ఆయన శపిస్తే తోటలో ఉన్న నిన్ను ఏం చేస్తాడు? సంఘంలో ఉన్న నిన్ను ఏం చేస్తాడు? త్రోవ పక్కన ఉన్నదంటే సంఘానికి వచ్చింది కాదు, ఇది సంఘానికి వచ్చిన వాడు కాదు. మరి తోటలో నాటాడే నిన్ను ప్రత్యేకంగా, అంజూరపు చెట్టు నాటాడే నిన్ను, ద్రాక్ష తోటలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టుగా నిన్ను నాటాడా? నీళ్ళు ఫలాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? దేవుడు ఊరికి నిన్ను ఊరికి నీరు లేని తోటలాగా చేస్తున్నాడా? ఆయన అంటాడు, యెషయా గ్రంథంలో ఒక మాట చదవండి, నాకు చాలా బాధేసింది. 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అది శుద్ధి చేయబడదో, పారతో త్రవ్వబడదో, దానిలో గచ్చ పొదలను బలిరక్కచి చెట్లును బలిసి ఉండును, దాని మీద వర్షము వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఒక తోట ఉందండి, ఒక తోట ఉంది. ఆ తోట నాటడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఒక శ్రేష్టమైన స్థలాన్ని చూశాడట, దాన్ని బాగా తవ్వాడట, దాంట్లో ఉన్న రాళ్ళన్నీ తీసేసాడట. తీసేసి
ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి ఆ తోటలో నాటాడంట. నాటిన రోజున ఏం చేశాడు తెలుసా? దాని చుట్టూ ఫినిషింగ్ చేశాడు. ఏం వేశాడు? ఫినిషింగ్ అంటే కంపేశాడు, కంచె వేశాడు. అంటే నీ కొరకు ఒక ప్రాకారాన్ని కట్టాడు, భద్రతనిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. నిన్ను పోషిస్తున్నప్పుడు క్షేమాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో నిన్ను ఎదిగిస్తున్నప్పుడు నీకు కావలసినవన్నీ ఆయన చేశాడు. ఆయన ఎంతగా బాధపడుతున్నాడో తెలుసా? 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేంటి? ద్రాక్షవల్లిని నాటి దాని చుట్టూ కంచి వేసి, నీరు పోసి, ఎరువు వేసి దాన్ని సేద్యపరుస్తున్నాడు. ఆయన అంటున్న మాటలో ఆయన మాట ఏంటి తెలుసా? దానికి చేసిన దానికంటే మరేమి చేయగలను? నీ కుటుంబానికి, నీ జీవితానికి చేసిన దానికంటే మరి ఇంకేం చేయాలండి? నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు నీకు ఎక్కువే చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? కారు ద్రాక్షలు కాస్తున్నావు. ఏ ద్రాక్షలు? చేదు ద్రాక్షకాయలు కాస్తున్నావు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక దీని మీద వర్షింపవలదని మేఘానికి ఆజ్ఞాపించాడట. దీనికి దేవుని హృదయం ఎంత బద్దలైపోయింది. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టి ఉంటాడు నీకోసం. ఆలోచన చేస్తున్నావా? నీలో ఫలాలు రావాలని, నీ ఫలాల వలన ఆయన సంతోషం కలగాలని, ఆయన ఆకలి తీరాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ సంఘంలో ఉన్న నీ వలన ఏమి జరగట్లా. ప్రభు అంటున్నాడు, నీకు చేసిన దానికంటే ఇంకేం చేయాలి? ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించు. నీ జీవితానికి చేసిన దానికంటే ఇంకేం చేయాలని కోరుకుంటున్నావు? కాపుదల ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, పోషిస్తున్నాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. పిల్లల్ని కాపాడుకోవటానికి ఒక చిన్న ఉద్యోగాన్ని కూడా, చెప్పండి, జీవనాధారం కొరకు ఒక వాహనాన్ని ఇచ్చాడు, లేదా పని చేయటానికి ఒక పనిని నీకు అప్పగించాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీకు చేసిన దానికంటే ఇంకేం చేయాలంటే ఇంకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? చూశాడు. కాయలు ఏం కాతనయ్యో తెలుసా? కారు ద్రాక్షాల. ఏ కాయలు? చేదు కాయలు కాతనాయి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది గచ్చ పొదలు మొలవాలి. ఏం మొలవాలి? అక్కడ ఏమన్నాడు? చదవండి. అది బలురక్కసి చెట్లును గచ్చ పొదలను అక్కడ మొలుసును. ఇక దాన్ని ఎవ్వడు కూడా పారతో తవ్వబడదు. ఏం చేయబడదో? మాట్లాడండి. ఇక నీ గురించి దేవుడు శ్రద్ధ తీసుకోవటానికి ఇష్టపడట్లా. ఇదే ఆఖరి ఛాన్స్, ఆఖరికి సంవత్సరం ఇదే కావచ్చు. నేనంటాను ఇదే ఆఖరి రాత్రి కావచ్చు అంట, ఇదే లాస్ట్ మినిట్ కావచ్చు అని అంట, ఇదే లాస్ట్ మినిట్ కావచ్చేమో, ఈ లాస్ట్ అవర్ కావచ్చు నీకు, నీ జీవితానికి. ఏమో పొద్దున్నే మనం చూడమో ఎవరో తెలుసు. పోయిన వారం లక్ష్మమ్మ గారని చాటపర్ల పిల్లలకి అందరికి టిఫిన్ చేసి పెట్టిందంట. పడుకుంటాను రా బాబు అని వాళ్ళ అబ్బాయికి చెప్పి పడుకుందంతే. మళ్ళీ లేవలేదు. ఇక 11 గంటలకు పడుకుంది. 3 గంటలకు లేపారట. మాట్లాడట్లా. మా అమ్మకి ఏదో అయిపోయిందని హాస్పిటల్ తీసుకెళ్ళారు. చనిపోయిందయ్యా, తీసుకెళ్ళిపోన్నారు. ఎవరికి తెలుసు? పొద్దున్నే చూద్దామని మనకు తెలుసా? ఇంకా ఇప్పుడు
నీ వైఖరి మారకుండా ఎంతకాలం? గచ్చ పొదలు. ఈ పొదలో గచ్చ పొదలు, బలిరక్కచ్చ చెట్లు. త్రవ్వబడదిక. త్రవ్వబడదంటే ఇంకేం ఎదుగుతాయి తెలుసా? భయంకరమైనటువంటి నీ జీవితంలోనికి భయంకరమైనటువంటి దేవుడే అనుమతిస్తాడు. ఇక గచ్చ పొదలు మొలవాలి. ఏం మొలవాలి? గచ్చ పొదలు మొలవాలి, ముండ్ల తుప్పలు మొలవాలి, బలు రక్కసి చెట్లు మొలవాలి. ఇక అది ఏం చేయబడదో తెలుసా? త్రవ్వబడదో. ఏం చేయబడదో అంటే సంరక్షణ ఉండదో. దానికి ఏముండదో తెలుసా? ఇక ఏముండదో తెలుసా? దాని మీద శ్రద్ధ ఉండదో. దేవుడే కంచి తీశాడు. ఆ ద్రాక్ష తోటకి కంచి తీశాడట. ఇక పారతో తోటం మానేశాడట. గచ్చ పొదలు మొలవాలని, బలు రక్క చెట్లు మొలవాలని దేవుడే ఆజ్ఞాపించాడట. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? మేఘములకు ఆజ్ఞాపించాడట. ఏంటి? ఇక దాని మీద వర్షం కురవకూడదు. వర్షం లేకపోతే, నీరు లేకపోతే ఏమవుద్ది? తోట మాట్లాడండి. ఎండిపోద్ది, వాడిపోద్ది, మోడి పారిపోద్ది. అనుకోమాకండి. నాకు బలం ఉంది. ఒక్కరోజు విరేషణలు అయితే చాలు, రేపు పొద్దున్నే ఎలా ఉంటావో నీకు తెలీదు. ఒక్కరోజు టైఫాయిడ్ వస్తే చాలు, ఏమైపోతావో తెలీదు. ఒక చిన్న బలహీనత చాలు నీ జీవితాన్ని మార్చేయటానికి, నీ పరిస్థితులు మార్చేయటానికి. ఎందుకు అవి అనుమతించబడతాయో తెలుసా? దేవుడు ఆశించింది నీలో లేదు అని గుర్తించాలి. ఏ రోజైనా తండ్రి నీ చిత్తాన్ని నేను జరిగిస్తా, ఇంతకాలం స్వచిత్తాన్ని నేను నెరవేర్చా, అసలు నీ చిత్తం ఏంటో నాకు తెలియకుండానే నేను బ్రతికేశాను. అందుకే అంటున్నాడు, న్యాయ సింహాసనం మీద కూర్చొని ఆయన ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని నేను ఎరగను అంటున్నాడు. ఏంటండి? ఆయన నామం పేరట అద్భుతాలు చేసిన వారిని, ఆయన నామం పేరట దెయ్యాలను వెళ్ళగొట్టిన వారిని, ఆయన నామం పేరట ప్రవచించిన వారిని, తండ్రి చిత్తాన్ని కాకుండా సొంత చిత్తాన్ని జరిగించిన వారిని మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని ఎప్పుడు నేను ఎన్నడూ ఎరగను. అక్రమం చేయవారులరా పొండి. ఏమంటున్నాడండి? ప్రేమస్వరూపుడే, కనికర సంపన్నుడే, నీ కొరకు సర్వమును దారపోచిన వాడేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? నువ్వెవరవో నాకు అసలు నిన్ను ఎరగను. అక్రమం చేయవారులా పొండి. దయాదాక్షిణ్యం లేకుండా ఏమంటున్నాడు తెలుసా? పొండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆ స్థితి మనకు రాకముందే ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించాడు, ఈ రాత్రి నిన్ను కనికరించాడు, మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రైనా నీ అక్రమాన్ని విడిచిపెట్టాడు. అక్రమం అంటే దేవుని సరిహద్దు రాళ్ళలో నుండి బయటకు వచ్చేసే చూసావా? ప్రతిష్ఠత వైరాగ్యంలో నుండి బయటకు వచ్చేసే చూసావా? నీవు చేసుకున్న ప్రమాణాలను విడిచిపెట్టేసావు చూసావా? నీవు దేవుని సరిహద్దుల్లో ఉండవలసిన నీ జీవితాన్ని లోకంతో పాపంతో పెనవేసుకున్న అనుభవం ఉందో చూసావా? దాన్ని చూసి అక్రమం అంటున్నాడు. సరిహద్దు రాళ్ళు పీకి వేసి మందను ఏం చేశారో తెలుసా? ఆక్రమించుకున్నారు. ఏం చేశారు? అక్కడ వాళ్ళని ఏమన్నాడు తెలుసా? అక్రమం చేయవారు. ఏం చేయవారు అంటే ఒక ఆత్మీయుడు దేవుడు నియమించిన సరిహద్దు రాళ్లలో నుంచి బయటికి రావటమే అక్రమం. ఏంటండి? అక్రమం. 2, తండ్రి చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని జరిగించటమే అక్రమం. ఏంటండి? అక్రమం. మరొక మాట చెప్తాను చూడండి, మరొక మాట చెప్తాను. లూకా శుభవార్త 13వ అధ్యాయం 27వ వచనం. నా సొంత మాటలు ఏది నేను చెప్పట్లేదు, ప్రభు చూపించిందే నేను చెప్తున్నా. లూకా శుభవార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్ముని ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపుండని చెప్పాను. వీరెవరో తెలుసా? యజమానుడు లేచి తలుపు వేసేసిన తర్వాత, అయ్యా
ప్రభువా తలుపు తీయవా, తలుపు తీయవా అని కేకలేసే వారితో ప్రభు చెప్తున్నాడు. మీరు ఎక్కడి వారు నాకు, నేను బేర్షెబా సంఘం, నువ్వు ఎవడవో నాకు అసలుకే నిన్నెప్పుడు నేను ఆ బేర్షెబా సంఘంలో నిన్నెప్పుడు నేను చూడలేదు రబ్బాయి అంటాడు. ఏమంటాడు? మాట్లాడండి, ఇది వాస్తవం. నువ్వు ఎక్కడ వాడువో అక్కడ రాయబడిన మాట ఏంటండి? పై వచ్చి నువ్వు చదవండి. కాదు, 25 వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపులు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయము అని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరగను అని ఉత్తరం ఇచ్చాను. వారిని ఏమంటున్నాడు తెలుసా? అక్రమం చేయవారులరా, వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరంటే నిర్లక్ష్య వైఖరి కలిగిన వారు. ఏ వైఖరి? అందరూ చెప్పండి. ఎలా చెప్పారయ్యా అంటే పై వచనంలో మాట ఉంటుంది, 24వ వచనం. ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని. ప్రభుజీ ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒక ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి. ఏమన్నాడు? ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా పోరాటం. ఏంటండి? పోరాటం. ఆత్మీయ జీవితం ఏది? విశాలమైన మార్గం కాదు, ఇరుకు ద్వారం. ఏ ద్వారం చెప్పండి? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఏం చేయాలి? పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. నీలో పోరాట లక్షణాలు ఉన్నాయా? పోరాట లక్షణాలు ఉన్నాయా? నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నావు? మాట్లాడాలి. ఎన్ని గంటలకు వస్తున్నావు? 8 గంటలకి ప్రసంగం స్టార్ట్ చేసినాక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇట్లాగే నువ్వు నేర్చుకో, ఇట్లాగే నేర్చుకో. ఈ సంఘం ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి ప్రతిపాదిక. ఇది సూచన. భూమి మీద పరలోక రాజ్యం ఎక్కడుందో తెలుసా? నా రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. ఏమన్నాడు? యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నా రాజ్యము మీ మధ్యనే ఉంది. ఎక్కడుంది? భూమి మీద ఆయన రాజ్యం. సార్వత్రిక సంఘమే ఆయన రాజ్యం. ఆమేన్. ఆయన రాజ్యానికి వచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నావు చూసావా? ఇప్పుడు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఒక ఇంటి ఇప్పుడు ఈ మందిరంలో ఉంది, ఈ మందిరానికి చిన్న ద్వారం ఉంది. ఏం చేయాలి మనం? మందిరంలో ప్రవేశించిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇదే పరలోక గమని. ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడండి మందిరాన్ని గురించి? ఇది పరలోకపు గవని. ఏమన్నాడు? ఈ పరలోకపు గవనిలో నిర్లక్ష్యంగా, సోమర్తనంగా ఎప్పుడో నీకు అనుకూలమైన సమయంలో వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తలుపులు వేస్తాడు. ఏమవుతాడు? తలుపులు వేసి ఏమంటాడో తెలుసా? నువ్వు ఎచ్చటి వాడువో నాకు తెలియదు, అసలు నువ్వు ఎచ్చటి వాడువో నాకు తెలియదు. అక్రమం చేయవారులరా, గెట్ అవుట్. ఆత్మీయ జీవితం అంటే ఆదివారం ఒకసారి కనపడి ఏదో ఒక సమయంలో మందిరానికి వచ్చి ఆశ్రయించుకుని వెళ్ళిపోయేది కాదు. ప్రతి క్షణం పోరాటం. ఏంటో తెలుసా? పోరాటం. పాపంతో పోరాడినప్పుడు నీవు రక్తము కారునంతగా పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, ఆత్మీయ జీవితంలో పోరాడేవాడిగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జీవితం ఏంటో తెలుసా? పోరాటం. ప్రభు చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడండి. ఏది నీకులో పోరాటం?
ఏది దేవుని గురించిన ఆరాటం? ఏది దేవుని గురించినటువంటి తపన? ఏది దేవుని గురించినటువంటి దేవుని సన్నిధిని గురించిన ఆకలి? మనుషులతో గడుపుతానికి గంటల గడుపుతావు, సెల్ ఫోన్తో గడుపుతానికి గంటలు గడుపుతావు. దేవుని మందిరానికి రావటానికి నీకు ఏంటి? ఏదో చేతనాన్ని, భక్తి చేతనంటే నువ్వు రాకుండా ఉండటమే మంచిది. అసలు నువ్వు రాకుండా ఉంటే ఇంకెవడన్నా వస్తాడేమో. భ్రష్టుడైపోయాడు, రాడు పోయాడు, వదిలేశాడు రాని, దైవసేవకుడు వదిలేశాడు రా అనుకుంటాడు. సంఘంలోనే ఉంటావు, నిర్లక్ష్యం. దైవసేవకుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తావా? రాత్రి ఏం చెప్పారు వాక్యం? రాత్రి ఏం చెప్పారు వాక్యం? మీరు అందరూ వచ్చినట్టున్నారుగా, వచ్చారా? వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఏమన్నారు? సాతాను తంత్రాలు ఏమన్నారా? అయ్యా ఏమన్నారంటే మాట్లాడరా? సైతాన్ ఏం చేద్దే? దేవుని సన్నిధికి నిన్ను దూరం చేద్దాం, దైవ సేవకుని సహవాసానికి దూరం చేద్దాం. మొదటిగా నీకు జరిగేది ఏంటో తెలుసా? దైవ సేవకుడు నీకు దూరం అయిపోతాడు. సౌలు యొక్క జీవితంలో దైవ సేవకుడు దూరం అయిపోయాడు. ఆఖరి జీవితం ఏమో ఆయన అంతం ఎలా ఉందో తెలుసా? గిల్బోవా పర్వతం మీద తన కత్తి మీద తన పడి చనిపోయాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు లేడు, దైవజనుడు లేడు. దేవుడే కావాలని అభిషేకించాడు తెలుసా? అభిషేకించిన దేవుడే వదిలేశాడు. దైవజనుడు చనిపోయే వరకు ఆయన ముఖాన్ని చూపించాల. కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుంటాం. ఆత్మీయ జీవితంలో ఏం తెలుసా అసలు నీకు? వాక్యం తెలుసా? భక్తి తెలుసా? 6:30 అవుతుంటే వాళ్ళు ఆరాధనకి వెళ్తున్నారు. మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు? సిగ్గు చరవల ఉండాలగా. ఆత్మీయులుగా బ్రతకాలని బయటకు వచ్చిన వాడు. ఏది నీలో భక్తి? పొద్దున్నే 7 గంటల కంటే 8:30కు వస్తున్నారు, సాయంత్రం 7 గంటల కంటే 8ంటికి వస్తున్నారు. ఏంటి మీ భక్తి? మీ విశ్వాసం ఏంటి? ఈ రోజున సంఘంలో నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, భక్తి విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, దేవుని సన్నిధి విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, దేవుని క్రమం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, దైవజనుడి మాట విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, నీ జీవితంలో ఆ నిర్లక్ష్యమే నిన్ను ఏం చేస్తావో తెలుసా? ఒక రోజున బయట నిలబెడతావు. ఎక్కడ? బయట నిలబెడితే అప్పుడేమంటాడు తెలుసా దేవుడు? నువ్వెక్కడోడువో, నువ్వెక్కడదానివో నాకు తెలియదు అసలు. అయ్యా మేము బెయేర్షెబా మందిరం ప్రతి వారం ఏమంటాడా? ప్రతి వారం వెళ్ళేవాళ్ళు అయ్యా. అయ్యా ఎంత ప్రార్థన చేసావు? అసలు నువ్వెవరో ఏమంటాడు? బాబు నువ్వెవరనైనా? మీరు ఎక్కడ వారో నాకు తెలీదు. అక్రమం చేయవారు నా యొద్దనిని ఇప్పుడు కనికరించినట్లుగా, ఇప్పుడు కృప చూపినట్లుగా ఆయన న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు కృప చూపుతాడు, వాత్సల్యం చూపుతాడు, కనికరం చూపుతాడు అని అనుకోమాకండి. ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములుగా ఉన్నాయి. నీవు ఏం కొలత కొలిసేవో ఆ కొలతతోనే దేవుడు నీ కొలత కొలుస్తాడు. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఒక పుస్తకం రాశాడు ఒక దైవజనుడు, నీ జీవితాన్ని ఎప్పుడు కూడా వాక్యంతో కొలత వేసుకోవాలట. దీంతో వాక్యంతో కొలత వేసుకోవాలట. ఆ కొలతలో నువ్వు తేలిపోయావనుకో, బెల్షాజర్ రాజుకి చెప్పాడు ఏమన్నా తెలుసా? మినీ టెకెల్ ఉపార్సెల్ అంటే అర్థం ఏంటి? నిన్ను, నీ రాజ్యాన్ని, నీ పరిపాలనని నేను త్రాసులో వేశాను, నువ్వు తేలిపోయావు, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నీ రాజ్యం ఇంకొకరికి అప్పగిస్తున్నాను అన్నాడు. నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఎత్తాడు. నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఎత్తాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుని కొలతకు సరిపోవాలి నువ్వు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నా మనం నిర్లక్ష్యం. అరే ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయంట, విశాలమైన మార్గం,
ఇరుకు ద్వారం. ఏంటండి? విశాలమైన మార్గం, ఇరుకు ద్వారం. అనేక మంది ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని పోరాడతారు, కానీ వారు రారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి అనుక్షణము మనం పోరాడాలి. ఏం చేయాలి? అనుక్షణం పోరాడాలి. నేను వస్తానులే, నడవండి. ఇదేమన్నా విశాలమైన మార్గం అనుకున్నావా? విచ్చలవిడి జీవితం అనుకున్నావా? నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతానికి పరలోక రాజ్యంలో అనుమతి ఉందనుకున్నావా? అనుమతి ఉందనుకున్నావా? నీ నిర్లక్ష్య స్వభావానికి దేవుని దగ్గర అనుమతి ఉందనుకున్నావా? నిర్లక్ష్యంగా బ్రతికితే ఏమంటాడు తెలుసు? మీరెవరో నాకు, మీరెక్కడి నుండి వచ్చారో నాకు అక్రమం చేయవారులారా. ఏమంటున్నాడు? ఎవరంటున్నాడు? పోరాడకుండా తలుపులేసిన తర్వాత, ఏమేసిన తర్వాత? తలుపులేసిన తర్వాత తలుపులు కొడుతున్నారంట. అయ్యా తలుపు తీయ్యా, అయ్యా తలుపు తీయ్యా. మేము ప్రతి వారం ఆదివారం ప్రార్థనకు వచ్చాం, శనివారం ప్రార్థనకు వచ్చాం. వచ్చావా అమ్మా? ఎప్పుడు వచ్చావు? నువ్వెవరువా? నాకు తెలీదు. ఎందుకన్నాడో తెలుసా? నిర్లక్ష్య స్వభావం. ఏ స్వభావం? ప్రభు నాకు బయలుపరిచింది. అది మీకు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నా దేవుడు నాకు బయలుపరిచింది. వారు పోరాడవలసినప్పుడు పోరాడలా. ఏం చేయవలసినప్పుడు? పోరాడవలసినప్పుడు పోరాడలా. ప్రార్థన చేయవలసినప్పుడు ప్రార్థన చేయట్లా. దేవుని సన్నిధిలో ఉండవలసినప్పుడు దేవుని సన్నిధిలో ఉండట్లా. క్రమంలో ఉండవలసిన నీవు క్రమంలో ఉండట్లా. నిర్లక్ష్యాన్ని చూసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమం చేయవారులరా, గో బ్యాక్. ఏమంటాడని? గో బ్యాక్. ఇక్కడి నుంచి పోండి, గెట్ అవుట్. మొహమాటం లేకుండా చెప్తాడు ఇక్కడ. ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ప్రభువారు చెప్పిన మాట. ఆయన మాట నిర్లక్ష్యం చేస్తాడు. సంఘం అంత్య దినాలు ఇవి, కడవరి దినాలు. సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఆయన కోసం మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. ప్రభు కొరకు పోరాటం జరిపేవారుగా ఉండాలి. ఎంతగా పోరాటం జరపాలి అంటే రక్తం కారునంత. ఎంత? చెప్పండి, నీకుందా? ఎక్కడో కారుతావు రక్తం, ఇక్కడ కారుస్తావా? ఎవరి కోసమో రక్తాన్ని కారుతావు, ప్రభు కొరకు రక్తాన్ని కారుతావా? చూస్తున్నాడు నీ నిర్లక్ష్యాన్ని, చూస్తున్నాడు నీ కుటుంబ వ్యవస్థను చూస్తున్నాడా? ఊరికే అన్నాడా? నువ్వు ఆకులు వాడిన ఏ చెట్టది? మస్తకి వృక్షం. ఏ వృక్షం? మస్తకి వృక్షం. నీరు లేని తోట వల్లే అగుదురు. ఎందుకు అగుతున్నారు వీళ్ళు? నిర్లక్ష్యం. ఏంటండి? నిర్లక్ష్యం. జీవితంలో స్వచిత్రం, సరిహద్దు రాళ్ళు పీగైకి అక్రమం చేస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నీరు లేని తోట వల్లే ఉంటావు. ఏ తోట? వాడిపోయినటువంటి మస్తకి వృక్షం లాగా ఉంటావు. దేవుడే చెప్తున్నాడు. దేవుని పిల్లల్ని, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడిన మాట ఇదే. ఇంకో మాట చెప్తా ఆఖరిగా. అపోస్తుడైన పౌలు తెస్సలోనియులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 3వ అధ్యాయం, 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయకయు పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా ఏం చేస్తున్నారంట? తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మా, ఏ పని చేయక పరుల జోలికి పోతున్నారంట. వారిని ఏమంటున్నాడో తెలుసా?
అక్రమం చేయుచున్నారు. పౌలు అపోస్తలుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అక్రమం చేస్తున్నారని నాకు వినబడుచున్నారు. ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నువ్వెలా ఉండాలో తెలుసా? ఇప్పుడు పని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మాట్లాడండి. పని చేయకుండా ఆహారం భుజించలేదంట. సామెతల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పని చేయకుండా ఆహారం భుజించలేదంట. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు పని కలిగి ఉండాలి. ఏం పని? ఏం పని? పని పాట లేకపోతే ఏం చేద్దాం? పని పాట లేకపోతే ఏం చేద్దాం? మన సామెత ఒకటి ఉంటుంది. పని లేని మంగళవుడంట పిలిచి పిల్లి తల కొరిగాడంట. ఏ తల కొరిగాడు? ఎవరి తల క్రాప్ చేయాలి? ఎవరి తల క్రాప్ చేయాలండి? ఇది కూడా అర్థం కావట్లేదా? మనుషులు చేయాలి. పని లేదని పిల్లిని పిలిచి పిల్లి తల కొరుగుతున్నాడట. దేవుని వాక్యం చెప్తుంది, నీకు పని లేకపోతే ఏం చేస్తావో తెలుసా? ఆళ్ళజోలి ఏళ్ళజోలు తీసేవాడుగా ఉంటాం. ఆడిట్ట, ఈడిట్ట, ఈమెట్ట, ఆమె అట్ట, ఆమె ఆ ఇంటికి వెళ్ళింది, ఈడు ఈ ఇంటికి వెళ్ళాడు. ఒరే బాబు, నేను ఒకటి చెప్తున్నాను నేనండి. ముందు నువ్వు నిన్ను గురించి, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించు. నీ కంట్లోనేమో దూలం పెట్టుకుని ఎదటివాడి కంట్లో నలిసి నెతుకుతాం ఎందుకు? నలిసి నెతుకుతాం ఎందుకు? ఇంకొక మాట చెప్పనా? నీ పని నువ్వు చూసుకోవాలి. ఎదటోడు పని ఎందుకు? ఎదటోడు గురించి నీకెందుకో? పరుల జోలి ఎందుకు తీస్తున్నావు? దేవుని పిల్లలు మనం ఏం చేయాలో తెలుసా? నలుగురిలో ఉన్నప్పుడు నోట్లో నీళ్లు పోసుకుని ఉండాలి. ఏం పోసుకుని ఉండాలి చెప్పండి? మనం ఉండబట్టలేము, కుతూహలం ఎక్కువ. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? పరుల జోలికి వెళ్ళే వాళ్ళని అక్రమం చేయవారు అంటున్నాడు. ఏమన్నాడు? పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మీలో కొందరు పని చేయకని పరుల జోలి తీసి అక్రమం చేస్తున్నారని నాకు వినబడుచున్నది. ఇతరుల జోలు నువ్వు తీయమాకు. నీ గురించి నువ్వు ఆలోచించే. ఇతరుల జీవితంలో ఏలెట్టద్దు. ఇతరుల యొక్క జీవితాల గురించి ఆడిపోసుకోవద్దు. అసలు నీ కుటుంబం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో దూలాలు పెట్టుకుని ఎదటివారి జీవితాల్లో నలుసుల్ని ఎతకమాకు. నీ కుటుంబ వ్యవస్థ పాడైపోయి ఉండగా వేరే కుటుంబాన్ని గురించి మాట్లాడమాకు. నీ పిల్లలు పాడైపోయి ఉండగా ఇతర పిల్లల గురించి మాట్లాడకో. నీ భర్త పాడైపోయి ఉండగా ఇతరుల భర్త గురించి మాట్లాడమాకు. నీ భార్య పాడైపోయి ఉండగా ఇతరుల భార్యల గురించి మాట్లాడమాకు. అక్రమం చేయమాకు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు. ఆమేన్ చెప్పండి. మనతో చెప్తున్నాడు. ప్రియులారా, ఒక మాట మీకు చెప్తాను చివరిగా. ఈ రాత్రి ప్రభు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. రేపు దేవుని మాట వింటావన్న గ్యారంటీ లేదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను హెచ్చరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను దండించాడు. దాన్ని ఏం చేయాలో తెలుసా? మనస్ఫూర్తిగా తీసుకుని నువ్వేం చేయాలో తెలుసా? అయ్యా, నేను ఇతరుల జోలికి పోను. నా జీవితాన్ని నేను తొంగి చూస్తాను. నా అంతరంగాన్ని నేను శుద్ధి చేసుకుంటాను. ఇదిగో ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు
దేవుడు కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. నిజంగా నువ్వు దేవుని నడిపింపులో ఉండాలి. ఎవరు నడిపింపు? ఆ మాట చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. ఇందాక చదివాం కదా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఆమేన్. ఎప్పుడు నువ్వు నీరు కట్టిన తోటగా ఉంటావు, ఎప్పుడు నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉంటావు అంటే దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఆయన నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు. ఆమేన్. ఇప్పుడు దేవుని నడిపింపులో ఉండాలి, దేవుని నడిపింపులో ఉండాలి. నీ సొంత ఆలోచన ప్రకారం నడవటం కాదు. ఇప్పుడు వరకు నడిచావు, పొరపాటు చేసావు, అక్రమం చేసావు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, అయ్యా నా శేష జీవితంలో అయ్యా నీ నడిపింపులో ఉంటా. ఎవరి నడిపింపు? నీ నడిపింపులో ఉంటా. నీకే నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఇది ఏ త్రోవ అని, ప్రభువా నాకు త్రోవను చూపు, నన్ను నడిపించు, నేను చేరవలసిన గమ్యస్థానానికి నన్ను చేర్చు, నేను చేయవలసిన పనులు నాకు బోధించు. నీ నడిపింపులో ఉంటానయ్యా. నీవు దండిస్తే నేను ఒప్పుకుంటానయ్యా, నీవు నన్ను పోషిస్తే నేను ఆనందిస్తానయ్యా అని దేవుని నడిపింపులో ఉండాలి. దావీదు యెహోవా నా కాపరి అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి అన్నాడు. దేవుని కాపరిగా చేసుకుని దేవుని నడిపింపులో ఉన్న దావీదేమంటాడు తెలుసా? పచ్చికల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల ఎద్దుకైనా నన్ను నడిపిస్తాడు, శత్రువుల ఎదుట నాకు విందుని ఏర్పాటు చేస్తాడు. ఏం చేస్తాడండి? విందును ఏర్పాటు చేస్తాడు. కృపాక్షేమములో నా వెంట వస్తాయి, నా జాడల సారం దేవుడు వెదచల్లుతాడు. గాఢంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు. ఎప్పుడు ఈ అనుభవం? దేవుని నడిపింపులో మనం ఉన్నప్పుడు, మన జీవితం దేవునికి అప్పగించుకుని, ప్రభువా నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను నడిపించు అని అప్పగిస్తే గాఢంధకారంలో వెళ్ళినా కూడా నువ్వు భయపడవు. అగ్ని మధ్యన సంచారం చేయవలసి వచ్చిన, సింహాల బోన్లోనికి వెళ్ళవచ్చిన, యోర్దానులో పడి నడవలసిన భయపడవు. ఆమేన్. దేవుని నడిపింపులో ఉండాలి. ఎవరు నడిపింపు? నీ నడిపింపు కాదు, నీకు తోసినట్టుగా నువ్వు నడుతుంది కాదు. దేవునికి అప్పగించుకోండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన